అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అయింది. ఎందుకు పోస్ట్ పోన్ అయింది, ఏ కారణం చేత ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది, అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎందుకు రిలీజ్ ఆగిపోయింది అనేది అనేక ప్రశ్నలు మాత్రం మిగిలిపోయి ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించినటువంటి సినిమా కాబట్టి అది పోస్ట్ పోన్ అవుతుందనేటువంటి ఒక కారణం కూడా కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం బాలయ్య లాంటి ఒక పెద్ద హీరో నటించేటువంటి సినిమా కూడా పోస్ట్ పోన్ అవ్వడానికి సందర్భం ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ మిగిలిపోయినటువంటి సందర్భం ఇది. సో చూస్తే కనుక ఒక బాలయ్య లాంటి హీరో సినిమా, అలాగే ఒక అఖండ లాంటి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ లాంటి సినిమాకి సీక్వెల్గా వస్తున్నటువంటి సినిమా అఖండ 2 అయినటువంటి పరిస్థితి అయినా కూడా సినిమా రిలీజ్ అవ్వట్లేదు అంటే కారణాలు చాలానే ఉన్నాయి. అయితే 14 రీల్స్ బ్యానర్ అలాగే హీరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ మధ్య ఉన్నటువంటి ఫైనాన్షియల్ సంబంధించి ఒక సమస్య ఏదైతుందో ఆ సమస్య వల్ల ఈ సినిమా ఆగిపోయింది అనేది ఒక ప్రధానమైనటువంటి వినిపిస్తున్నటువంటి కారణం. సో అభిమానులు అయితే చాలా భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి సినిమా ఇది. చాలా ఏర్పాట్లు చేశారు, అలాగే ఆ ఫ్యాన్స్ మొత్తం సరంజామా మొత్తం హంగామా చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రీమియర్స్ కూడా వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకరోజు రిలీజ్ కూడా అవ్వబోతున్నటువంటి సందర్భాలు చూసినటువంటి సందర్భం. ఇన్ని సమస్యల మధ్య సినిమా ఆగిపోవడం అనేది మాత్రం ఒక ప్రధానంగా కనిపిస్తుంది. డిసెంబర్ 5న సినిమా పోస్ట్ పోన్ అవుతుంది అనేది మాత్రం అందరికీ క్లియర్గా తెలిసిపోయినటువంటి విషయం. సో కొత్త రిలీజ్ డేట్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ కాబోతోంది, ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, ఎలాగా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నీ ఎలా సాల్వ్ చేయబోతున్నారు అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయం ఇది. సో కొత్త రిలీజ్ డేట్కి సంబంధించి చూస్తే కనుక ఇప్పుడు ప్రధానంగా డిసెంబర్ 12న రిలీజ్ కాబోతోంది అనేది కొంతమంది చెప్తా ఉన్నారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతా ఉన్నారు. అలాగే సంక్రాంతికి సందర్భంగా కూడా రిలీజ్ కాబోతుంది అనేటువంటి అంశాలు కూడా ఈ మూడు డేట్లు కూడా కొత్తగా కనిపిస్తూ ఉంది మనకు. సో చూస్తే కనుక డిసెంబర్ 12న ఆల్రెడీ ఒక 6 సినిమాలు మాత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నాయి. చాలా చిన్న సినిమాలు 6 సినిమాలు రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంగా ఏదైతే పెద్ద సినిమా బ్లాక్ బస్టర్ కాబోతున్నటువంటి అఖండ 2 రిలీజ్ అవ్వడం అనేది చాలామంది మింగుడు పడేటువంటి విషయం ఇది. సో ఈ వారం రోజుల్లోనే ఫైనాన్షియల్ ఇష్యూస్ సంబంధించి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవడం, ఇమీడియట్గా సినిమా రిలీజ్ చేయడం, 12 తారీఖున రిలీజ్ డేట్ వేయడం అనేది చాలా కొత్తగా ఉన్నటువంటి విషయం ఇది. ఒకవేళ ఆ టైంకి బోయపాటి సీను కానీ, అది బాలకృష్ణ కానీ, ఆ తర్వాత ఇంకెవరైనా కొంతమంది కానీ వీళ్ళంతా ప్రెస్ మీట్స్ పెట్టేసి ప్రమోషన్ సందర్భంగా మళ్ళీ కొత్తగా ప్రమోషన్స్ చేయడం, ఆ తర్వాత రిలీజ్ డేట్ సంబంధించి అనౌన్స్ చేయడము, లేదా ఇప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ సంబంధించి క్లియర్ చేయడం, ఇవన్నీ కొంచెం ఆలోచించి మాట్లాడుకున్నటువంటి విషయం అయితే కనుక క్రిస్మస్ సందర్భంగా 25వ తారీఖున రిలీజ్ కాబోతుంది అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది మనకు. సో డిసెంబర్ 12న ఒక రిలీజ్ డేట్ అనుకుంటున్నట్టయితే కనుక డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ డేట్న అనేది కూడా అనుకుంటా ఉన్నారు. సో ఈ 2 డేట్లు కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 2 డేట్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అభిమానుల మధ్య కావచ్చు, అది లేదంటే ముందు సినిమా స్టార్స్ మధ్య కావచ్చు, వీళ్ళు ప్రమోషన్ సంబంధించి కొంత గ్యాప్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో సంక్రాంతికి సందర్భంగా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్పటికి చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. అప్పటికి రాజాసాబ్ కావచ్చు, లేకపోతే జననాయకన్ కావచ్చు, లేదా శంకర్ వరప్రసాద్ కావచ్చు, ఆ తర్వాత నారి నడుమరాజు కావచ్చు, అలాగే రవితేజ సినిమా కావచ్చు, ఇట్లా రకరకాల సినిమాలు మొత్తం 6 సినిమాల వరకు సంక్రాంతి టైంలోనే రిలీజ్ అవుతుంది. సో బాలకృష్ణ లాంటి ఒక పెద్ద హీరో సినిమా సంక్రాంతికి రిలీజ్ అవడం అనేది చాలా పెద్ద విషయం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వస్తున్నటువంటి కాంపిటీషన్ మధ్య కూడా సంక్రాంతికి రిలీజ్ అవడం అనేది చాలా పెద్ద విషయం అవుతుంది. సో రిలీజ్ డేట్కి సంబంధించి చూసుకుంటే కనుక డిసెంబర్ 12 కావచ్చు, 25 కావచ్చు, సంక్రాంతి కావచ్చు, ఈ 3 డేట్లో ఏ రోజున సినిమా రిలీజ్ కాబోతుంది, ఏ రోజున రిలీజ్ కాబోట్లేదు, లేదా సమ్మర్కి కూడా వీళ్ళు రిపించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా. సో మొత్తంగా ఈ 3 డేట్లు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 డేట్లో ఏ రోజున రిలీజ్ కాబోతోంది సినిమా, ఆ రోజున ఎప్పుడు ఫ్యాన్స్కి సంబంధించి గుడ్ న్యూస్ ఎప్పుడు వినిపిస్తూ ఉంటారు, లేదా ఫ్యాన్స్కి సంబంధించి ఎప్పుడు ఏ రోజు ఏ డేట్న వీళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది అనేది మాత్రం స్పష్టంగా రాబోయే రోజుల్లో మనకు కొంచెం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.